ఏం పేరు అన్న? నా పేరు నాగేందర్. ఇక్కడ నుంచి ఇక్కడే మహబూబ్నగర్ టౌన్లో. మహబూబ్నగర్ లోకల్. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, 3 నెలలు 4 నెలలుగా వస్తూ ఉంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసినాం అంటుంది. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక్కడైతే అందరు తెలిసిన విషయమే. వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పి అందులో 420 హామీలతో అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మాత్రము వాళ్ళు చేసిన ఒక ఫ్రీ బస్ తప్పితే వేరే గ్యారెంటీలు అయితే ఏవి అమల్లోకి రాలేదు. అందరూ అదే ఆలోచిస్తారు. ఆడవాళ్ళు కూడా 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి ఓటేసామంటున్నారు. రైతులేమి రైతు బంధు అనేది 10,000 ఇచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు. 15,000 ఇస్తామంటే అట్లా నన్ను ఓటేస్తున్నాను అదే ఇస్తామంటున్నారు. ఇంకా నేను గెలవంగానే 9వ తారీఖు నాడు అప్పుడు ₹1,00,000 మార్పు చేస్తే మేము 2 లక్షల మార్పు చేస్తాము, ఇట్లా తెచ్చుకోవాలి మేము గెలవంగానే మార్పు చేస్తానన్నారు. అది కూడా రాలేదు. అట్లా కూడా రైతులు కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు. వాటర్ విషయంలో కూడా చాలా ఇదిగానే ఉంది. వాటర్ మన సాగునీటి గురించి కానీ అది తాగునీటికి కూడా ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. కరెంటు కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి అయితే జనాలు కూడా కొంతవరకు చాలా వరకు వాళ్ళ మీద కొద్దిగా వ్యతిరేకత అయితే వస్తుంది. అంటే దేవుని సాక్షిగా రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తాం, వచ్చే కోతల్లో 500 బోనస్ ఇస్తామని చెప్పి చెప్తాను. నమ్ముతున్నారు ప్రజలు. ఇప్పుడు అన్నట్టు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోతే మేము ఆగస్టు 15 లోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, వాళ్ళకు రైతుల వాళ్ళకి ఇచ్చే 500 బోనస్ ఇస్తాము, బోనస్ కూడా ఇస్తాము అంటున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇట్లే చెప్పి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచిర్రు, ఏవి అమలు చేయలేదు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా ఆ మాట చెప్పి మేము గెలిచినాక ఇస్తాము అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ముందు ఇవాళ అనుకున్నది ముందు చేసిన తర్వాత చేస్తేనే ప్రజలు నమ్ముతారు. కానీ ఇట్లా దాటవేసుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి జనాలకైతే కొద్దిగా నమ్మే పరిస్థితి లేదు. నమ్మకలేకనే దేవుని సాక్షి పెడుతున్నారు. అంటే ఇప్పుడు రేపు ఏదైతే మహబూబ్నగర్ కి కేసీఆర్ ప్రచార యాత్రకు వస్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు మీ మహబూబ్నగర్ నుంచి? మహబూబ్నగర్ అంటే మేము నిన్ననే మిర్యాలగూడది కూడా చూసినాము. ఆ సూర్యాపేటది చూస్తుంటే చాలా మంది రావడం జరిగింది. అందరూ టీవీలో ముగ్గురు చూసినాము. మొన్న కేసీఆర్ గారి TV9 దాంట్లో కూడా చూసినాము. చాలా మంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు కన్నా బస్ యాత్ర ప్రారంభిస్తే చాలా మట్టుకు కూడా రెవల్యూషన్ రావచ్చు ప్రజల్లో. బీఆర్ఎస్ వైపు చాలా మంది కూడా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకా కేసీఆర్ గారు బస్సు యాత్ర వస్తే మాత్రము బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. మహబూబ్నగర్లో కూడా ఈ పర్యటనకు వస్తే మాత్రము చాలా మంది రైతులు ఇట్లా పథకాల గురించి ఆశ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు అయితే ఉన్నాయనిపిస్తుంది. అంటే మీ ఉమ్మడి మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అంటే ప్రత్యేకంగా అంటే మీకు ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చా? ఎట్లా చేస్తున్న పాలన రేవంత్ రెడ్డి గారు? మాకైతే పాలమూరు బిడ్డ అనే చెప్తానే వచ్చింది. ఇప్పుడు ఈసారి కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మామూలుగా అయితేనంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద దానికి మేము కరువైన ప్రాజెక్టు కానీ అవి కానీ చేసినాము. కొన్ని విషయాల మొన్న ఈ కరువైన కూడా నీళ్లు రావడానికి కేసీఆర్ గారు ట్రయల్ రన్ ఓపెన్ చేసిపోయిండు. ఇప్పుడు అవన్నీ పనులు కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఏదో అంటున్నారు, ఏది మన కొడంగల్ ఎత్తిపోతల పథకం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇంత ముందుకు ఉండే సాగునీటి ప్రజలు దానిల గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి జాతీయ హోదా రాలేదు, బీజేపీ వాళ్ళు వేయలేదు. దాని గురించి మాట్లాడి చేస్తే బాగుంటుంది అని రైతులు కూడా అంటున్నారు. ఇది కాకుండా మళ్ళీ కొత్త పథకం పెడతాంటే దాన్ని ఇప్పుడు కరువైనది కంప్లీట్ చేసి దాని నుంచి నీళ్ళు చేసి అక్కడ కొడంగల్కి అక్కడికి ఇవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. అవి కాకుండా మళ్ళీ ఇంకా కేసీఆర్ గారు చేసిన పథకాలను పక్కన పెట్టేసి కొత్త పథకాలు ఏం చేస్తానట్టు మాట్లాడుతున్నట్లు ఉంది అని ప్రజలైతే అనుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో రానున్న ఎన్నికలు? ఇంతవరకు అయితే కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు జర ముందు ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళైతే జర కనిపిస్తుండే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ మధ్యన బస్సు యాత్ర అనుకుంటున్న బస్సు కేసీఆర్ గారు జర బయటకు వచ్చి కాళేశ్వరం పోయి సందర్శించి పోగానే నీళ్లు వదలడం జరిగింది. వాళ్ళు ఆయన బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని పంటలు కూడా పరిశీలించడం జరిగింది. ఎండిన పొలాల పంటలకు వదిలింది. అప్పటి నుంచి ప్రజల్లో ఏమవుతుందంటే కొద్దిగా బీఆర్ఎస్ వైపు కూడా మా నాయకుడు బయటికి వెళ్ళిండు, మా నాయకుడు వస్తేనే మీరు పనిచేస్తారా, ఆయన అయిపోతే మాకు నీళ్ళు వదలాలా, మాకు ఇవి ఏమి ఏరా అన్నట్లు ప్రజలు జర నమ్మకం ఏర్పడింది. అందుకే వీళ్ళకు మనకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పనే భయం కూడా కొద్దిగా ఉంది. చాలా మటుకు ఉంది. వచ్చిందంట భయం.